పీసీఓడి ఉంది. దానివల్ల అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కువగా వస్తోందండి. దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని కొంతమంది అడుగుతున్నారండి. చాలా కామన్‌గా వస్తుంది ఈ క్వెషన్ నాకు. సరే, విషయం ఏంటంటే పీసీఓడిలో ఉన్న హార్మోనల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ వల్ల కొంచెం హెయిర్ గ్రోత్ రావడం కామనే. దీన్ని హిర్సుటిజం అని కూడా అంటారు. ఈ హిర్సుటిజంలో కూడా గ్రేడ్స్ ఉంటాయండి. కొంతమంది కొంచెం ఎక్కువ సివియర్‌గా ఉంటుంది. కొంతమంది కొంచెం మినిమల్‌గా ఉంటుంది. పార్లర్‌కెళ్ళి థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ చేయించేసుకుంటే అసలు ఒక 1 మంత్, 1 ½ మంత్ దాకా కనిపించకుండా పోతాయి కొంతమందికి. మళ్ళీ స్లోగా గ్రోత్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే క్రీమ్స్ వాడతారు. లైక్ మన హెయిర్ రిమూవల్ క్రీమ్స్ మార్కెట్‌లో ఉన్నాయి కదండీ చాలా. వాటిలో ఏదో ఒకటి యూజ్ చేసుకొని రిమూవ్ చేసుకుంటూ ఉంటారు. ఒక విషయం ఏంటంటే మీరు ఏ క్రీమ్ తీసుకున్నా, లేకపోతే మీరు ఆ హెర్బల్ ప్రోడక్ట్స్ అనేసి ఇవి వస్తున్నాయి కదా ఈ మధ్య, పౌడర్స్ లాంటివి, అవి తీసుకున్నా, ఏది తీసుకున్నా పొటాషియం థయోగ్లైకోలేట్ అని ఒక కెమికల్ ఉంటుందండి. ఆ కెమికల్ అందులో ఉంటే మాత్రమే ఈ హెయిర్ అనేది తీయటం జరుగుతుంది. లేకపోతే మీరు ఏదైనా తీసుకోండి, దాంట్లో ఖచ్చితంగా ఈ పొటాషియం థయోగ్లైకోలేట్ ఉండాల్సిందే. ఇది ఉంటేనే పోతుందన్నమాట. సో ఇది ఎలా అంటే ఇది స్కిన్ మీద కొంచెం హార్ష్గా ఉంటుంది ఈ కెమికల్. మీరు తర్వాత మాయిశ్చరైజర్స్ లాంటివి యూజ్ చేసుకొని స్కిన్ని మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. నా సలహా ఏంటంటే ఈ తిప్పలన్నీ పడే బదులు యాక్సెప్ట్ ఇట్ కదా, ఉంటే ఉంటుంది హెయిర్, ఏమవుతుంది. ఒకవేళ నిజంగానే వాళ్ళకి కావాలి, క్లీన్ చేయించుకోవాలి అని అనుకున్నారంటే దట్ ఈస్ కంప్లీట్లీ దేర్ పర్సనల్ ఇష్యూ. కాకపోతే ఏదో పీర్ ప్రెషర్ వల్ల, సొసైటీ ప్రెషర్ వల్లనో, పిల్లల్ని ముఖ్యంగా పెళ్లిగాని అమ్మాయిలు, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఈ యంగ్ టీనేజర్స్, వీళ్ళని మాత్రం ఇందులోకి తోయకండి అమ్మా.